హలో ఆర్వ ఫ్యామిలీ, నేను మీకు చాలా రోజులు చెప్తున్నాను కదా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్ అని. ఆ వర్క్ పైన నాకు హైదరాబాద్ వెళ్ళాలని తెలుసు, కానీ ఇంత సడన్గా వెళ్ళాల్సి వస్తుందని అనుకోలేదు. నేను ఎవరినైతే కలుద్దాం అనుకున్నాను, ఆయన సడన్గా కాల్ చేసి నేను రేపు ఫ్రీగా ఉంటాను, ఇఫ్ యూ కెన్ కమ్ డౌన్ హియర్ వీ కెన్ క్యాచ్ అప్ అనేసి అన్నాడు. సో దానికోసం అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది. నాతో పాటు దిలీప్ కూడా వచ్చాడు. ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వాచ్ టిల్ ఎండ్. కాదు దిలీప్, సడన్ జర్నీస్ కూడా చేయాలి, మరి ఇంత సడన్గానా? మనం అనుకుందే 8:30కి, ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు టైం చూడండి, అరౌండ్ 9-10 అవుతుంది. ఎంతసేపు ఫుల్ వర్షం పడింది. నెల్లూరు బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తా ఉన్నాము, ఇంకా బస్ అయితే రాలేదు. కాదు, హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నాం, మరి ఇంత సడన్గానా? కొంచెం టైం ఇచ్చింటారు, రేపని వెళ్ళుంటాం కదా. బిజినెస్ మీద ప్యాషన్ అలాంటిది భరత్ మీకు. ఆ బిజినెస్ ఏంటో మీకైతే రేపు మార్నింగ్ రివీల్ చేస్తాము. రేపు మీరే చూడండి. ఒక కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు అనమాట, ఆర్వా అమృతం నుంచి. అంత ఎలివేషన్ ఇచ్చి తర్వాత దీనికరా అనుకుంటారేమో దిలీప్. లేదు, ఆర్వా మీద మీ అందరికి ఎంత నమ్మకం ఉందో భరత్ అయితే అది రేపు మీకు చూపిస్తాడు చూడండి. అంటే మనం ఏ చేసినా కొంచెం R&D ఎక్కువ చేస్తాం కాబట్టి దానికోసం హైదరాబాద్ వెళ్తున్నాం. ఐ అప్డేట్ యూ రేపు దేని గురించి వెళ్ళామనేసి. కాదు దిలీప్, మనం టికెట్స్ బుకింగ్ లేకపోతే ఎంత కష్టమో చూసావా? ఈ రోజు మేము పడిన కష్టాలు అయితే మా జీవితం అన్నొద్దు, నేను ఎడిటింగ్లో లేపేస్తుంది దీన్ని. నిన్న సడన్ ట్రిప్ డిజైన్ చేయమంటే అసలు మరి ట్రైన్ టికెట్స్ లేవు, ఏం లేవు. ఇలా తీసుకొచ్చి బస్సులో పడేసాం. ఇది అంటే ఈ బిజీ షెడ్యూల్లో వేరే ప్లాన్స్ ఏం లేవన్నమాట. సడన్ గా ప్లాన్ చేయాల్సి వచ్చింది. సో అందుకని తప్పదు ఇక. అసలు ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ అనుకున్నాం, కానీ ఎందుకు కరెక్ట్ గా మనం బుక్ చేసుకోలేకపోయాం. లేదు, మనం వెళ్ళే వెండర్ అవైలబిలిటీలో ఉండడని చెప్పాడు. క్రిస్మస్ హాలిడే వల్ల. సో వాడు అపాయింట్మెంట్ ఈ రోజు ఇచ్చాడు. సరే ఇంకేం చేస్తాం, ఫుల్ వర్షం. ఫైనల్లీ ఆఫ్టర్ ది లాంగ్ స్ట్రగుల్ హైదరాబాద్ వచ్చేసాం. జస్ట్ నా ఇప్పుడే మన ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చాము. ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్. అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చాము అంటే, మీరు ప్రీవియస్ వీడియోస్లో ఫాలో అయ్యింటే నేను చెప్పాను వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ 1 న్యూ బిజినెస్ అనేసి. ఇంతకీ అదేంటంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యాచురల్ ప్రోడక్ట్స్. అంటే మనం విలేజ్లో దొరికే చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ని మనం ఆన్లైన్లో సేల్ చేద్దామని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంక నుంచి మన ఆర్వా విలేజ్ ప్రోడక్ట్స్లో మనకంటూ ఇంకొక పేజ్ ఉంది, తెలుసు కదా మీకు, ఆర్వా విలేజ్ ప్రోడక్ట్స్ అని. ఆ పేజ్లో మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ సేల్ చేస్తాం. విలేజ్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ మన వెబ్సైట్లో ఉంటుంది. విలేజ్లో దొరికే ప్రోడక్ట్స్కి మీరు హైదరాబాద్ దాకా రావడం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. దొరికేది విలేజ్లో దొరుకుతాయి, బట్ ఎలా చేస్తారు, దాని ప్రాసెసింగ్ ఏంటి, దాని ఫిల్టరింగ్ ప్రాసెస్ ఏంటి అని మనకు తెలియదు కదా. సో అది తెలుసుకోవడానికే మనం ఇక్కడ దాకా వచ్చాం. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాం, బట్ మనం ఎవరినైతే మీట్ అవబోతున్నామో వాళ్ళకి టైం లేదు, మనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడే ఇచ్చారు. నిన్న నైట్ మనకు ఒక 7:30కి ఇన్ఫార్మ్ చేశాడు రేపు రాగలుగుతారా అని. మనం అప్పటికప్పుడు బయలుదేరాం కాబట్టి మనకి ఇంకా ట్రైన్ టికెట్స్ దొరకలేదు, ఫ్లైట్ అవైలబిలిటీలో లేవు. అండ్ ఫైనల్లీ ఏదో ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ మేము హైదరాబాద్ రీచ్ అయ్యాము. ఫస్ట్ వ్లాగ్స్ తీయాలంటే ఏముండాలి? ఫస్ట్ సిగ్గు ఉండకూడదు. సిగ్గు లేకుండా ఉంటేనే వ్లాగ్స్ తీయగలుగుతావు, లేకపోతే తీయలేవు. మనల్ని తిట్టినా పర్లేదు సిగ్గు లేనోడని. వ్లాగ్స్ ఉండాల్సిందే, అది సిగ్గు ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నానంటావా? అసలు ఎంత బ్లష్ అయిపోతున్నావు చూడు, ఈ బుగ్గలెట్ పైకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కూడా చూడు ఎంత బ్లష్ అయిపోతున్నావు చూడు, ఇంకా సిగ్గుపడతానే ఉండవు. ఫస్ట్ వ్లాగ్ కదా, ఆబ్వియస్లీ కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. అంటే టెన్షన్ అని ఏం కాదు, కొంచెం అలవాటు అవ్వాలి కదా. దానికోసం నేనంతా బాగా గ్రూమింగ్ చేసుకున్నట్టే ఉంది ఫేస్, స్టైల్గా కనబడాలనేసి. అలానే ఉంటుంది నీకు. మనకి ఆర్వా విలేజ్ ప్రోడక్ట్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, ఆ పేజ్లోనే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అంటే, రీసెంట్ డేస్లో నేను ఒకరికి యాక్సిడెంట్ అయింది మన ఫాలోవర్స్లో ఒకరికని, వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి నేను మీకు స్టేటస్ స్టోరీ పెట్టాను కదా, దాంట్లో చాలామంది ముందుకు వచ్చి హెల్ప్ చేశారు.
సరే మనం ఇన్ కేస్ ఎవరైనా నెక్స్ట్ టైం మనల్ని అడిగినప్పుడు మనం హెల్ప్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి ఎప్పుడైనా అనేసి విలేజ్ ప్రొడక్ట్స్లో మనం ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే ఇన్కంలో ప్రతి మంత్లో వచ్చే ఇన్కంలో మనం కొంచెం దానికి డొనేట్ చేస్తాం అనమాట, ఎవరికైతే నీడ్ ఉందో మన సైడ్ నుంచి. సో ఇది మేబీ మనకే కాదు, బిజినెస్ డెవలప్ అయితే అందరికీ హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నా. మీరు అందరూ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ విల్ డూ బెస్ట్. అండ్ నేను చాలా రోజుల నుంచి ఈ ప్రొడక్ట్స్ అని యాడ్ చేయాలి, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. బట్ నాకు దాని గురించి కొంచెం నాలెడ్జే ఉంది. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఎలా సోర్సింగ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్నా. సో వన్స్ నేను కాన్ఫిడెంట్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తే బాగుంటుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో ఈరోజు వచ్చింది కూడా అందుకే హైదరాబాద్కి. సో మనకు ఒక ఐడియా వస్తుంది, వెరీ సూన్ మనం స్టార్ట్ చేస్తాం విత్ ఆల్ యువర్ సపోర్ట్. వెయిట్ ఫర్ సమ్ టైమ్, నాతో పాటు మీకు కూడా చూపిస్తాను అక్కడ ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి, అసలు ఎలా ప్రాసెసింగ్ చేస్తారు ఏంటి అనేసి. అండ్ ఐ వాంట్ టెల్ యూ వన్ మోర్ థింగ్. జనరల్గా నేను నా ఫ్రెండ్స్తో ఇలా స్టార్ట్ చేస్తున్నాను న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పినప్పుడు, మార్కెట్లో చాలా ఉన్నాయి హెయిర్ ఆయిల్స్, అవి అన్నీ ఫేక్ అంటున్నారు, మళ్ళీ నువ్వు కొత్తగా ఒక బ్రాండ్ స్టార్ట్ చేసి అది సస్టైన్ చేయగలవా అని అడిగారు. ఐ ఫీల్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఈ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ న్యాచురలే కాదు. న్యాచురల్ అంటే ఏంటో మన ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన తర్వాత చూపిస్తాను. సరే కానీ దిలీప్, ఈరోజు వెళ్ళింది అక్కడ నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏమైనా ఉపయోగపడిందా నీకు వెళ్ళిన మీటింగ్? అన్నీ అర్థమైనట్టే ఉంది కానీ ఏదో అర్థం కానట్టుంది. బట్ ఆయన అయితే కంప్లీట్ న్యాచురల్గా ఉన్నాయి ప్రోడక్ట్స్ అంతా. సో డెఫినెట్గా పబ్లిక్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. నేను ఫస్ట్ నేను నాలెడ్జ్ తెచ్చుకోవడానికి కోసం వచ్చింది. అంటే మనం ఆ ప్రొడక్ట్స్ ఎలా చేస్తున్నారు, ఏ వేలో చేస్తున్నారు, ఏ నామ్స్ ఫాలో అవుతున్నారు, నాకు కొంచెం మనకి థియరిటికల్ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేదు కదా. సో అది తెలుసుకుందామనే వచ్చింది మేజర్గా. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కన్నా ఎక్కువ సబ్జెక్ట్ నీకే వచ్చింది, ఆయనే షాక్ అయ్యాడు. అవంతా అదే చెప్తున్నా, మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కదా, దానికోసమే వచ్చింది. ఇప్పుడు వచ్చి నేర్చుకునే దానికోసమే. ఈవెన్ నేను కూడా షాక్ అయినా. ఏంటంటే ఇతనుకున్న నాలెడ్జ్ అసలు నెక్స్ట్ లెవెల్. అంతే, అదంతా రీసెర్చ్ చేస్తేనే వచ్చింది, ఊరికే రాలేదు. ఒక ప్రోడక్ట్ నువ్వు పబ్లిక్లోకి లాంచ్ చేస్తున్నావు అని అంటే నువ్వు దానిపైన చేసే గ్రౌండ్ వర్క్కి నిజంగా హెడ్స్ ఆఫ్ భరత్. టేకే బాగుంటావా? టేకే క్యాప్ లేదు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి భరత్? ప్లాన్ ఏముంది, హైదరాబాద్ వస్తే బిర్యానీ తినకుండా వెళ్తామని చెప్పు. ఓల్డ్ సిటీలో షాదాబ్లో బిర్యానీ తింటే నెక్స్ట్ లెవెల్. అంతే, బిర్యానీ కంటే ఇంకా చాలా ఉన్నాయి దిలీప్, అవన్నీ చూపిస్తాను. పెరుగన్నమా? పెరుగన్నం కాదు, నాకు కొన్ని థింగ్స్ ఉంటాయి. నువ్వు హైదరాబాద్ వస్తే టేస్ట్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి, కొన్ని ఫుడ్ ఉంటుంది, అవన్నీ నీకు చూపిస్తాను. మనకు అంత టైం ఉందంటావా?
షాదాబ్కి వచ్చి ఎవడైనా వెజ్ తింటాడా? ఏకదమ్ పసంద్ హై. బటర్ నాన్ పన్నీర్ కుర్మా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. నాలాంటి వాళ్ళు అరుదుగా వస్తుంటారు. అసలు షాదాబ్కి వచ్చి నువ్వు వెజ్ తినవంటేనే అర్థం చేసుకోవాలా. సాయి రామ్, సాయి శ్యామ్, సాయి భగవాన్. గురువారం భక్తి. దిలీప్, నీకు చార్మినార్ అంటే ఏం గుర్తొస్తుంది దిలీప్? ఓల్డ్ సిటీ. నీకు? నాకా? చూపిస్తా. దిలీప్, ఇందాక చార్మినార్ అంటే ఏం గుర్తొస్తుంది అని అడిగావు కదా, ఈ మిలాన్ జ్యూస్ సెంటర్లో షాదుబ్ కా మలై గుర్తొస్తుంది. అవును భరత్, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వర్త్. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, సూపర్ ఉంది అసలు. భరత్, నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ మిలాన్లో ఈ ఐటెం అయితే నాకు ఇప్పటికీ పేరు తెలియదు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇది మాత్రం ఎప్పుడు టేస్ట్ చేయకుండా నేను హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్ళిందే లేదు తెలుసా. దిలీప్, మనం చార్మినార్కి వెళ్ళి షాదుబ్గా మళ్ళీ టేస్ట్ చేద్దామంటే వద్దు, అందరం ఎవరు పోతారన్నాడు. ఇప్పుడు ఒకటి తిని మళ్ళీ ఇంకొక 2 ఆర్డర్ చేశాడు. ఏం దిలీప్? టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి. అప్పటి నుంచి భరత్ చెప్తానే ఉన్నాడు ఇక్కడ టేస్ట్ బాగుంటుంది, మిలాన్లో వెళ్ళి తినేసి వద్దామని అనేసి. ఫైనల్లీ తిన్న తర్వాత వర్త్ అనిపించింది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. థ్యాంక్ యూ భరత్. హైదరాబాద్ నుంచి రాగానే ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు. డైరెక్ట్గా వాటర్ ప్లాంట్కి వచ్చాను. ఒక బిజినెస్ మ్యాన్కి బయట ఎక్కడ తిరిగినా మనసంతా వాళ్ళ బిజినెస్ మీదే ఉంటుంది. నాకు కూడా నా మనసంతా నా వాటర్ ప్లాంట్ పైనే ఉంది. ఇదంతా వచ్చి చూసిన తర్వాతే కొంచెం హ్యాపీగా ఉంది. ఫైనల్లీ 2 డేస్ ట్రావెల్ తర్వాత ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఈరోజు కూడా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి. ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి రేపు 28th ఒక ట్రిప్కి వెళ్తున్నా. ఆ జర్నీని కూడా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి ఉంటాను. బాయ్.